విచ్ కంట్రీ హ్యాస్ లాంచ్డ్ అన్ ఎమర్జెన్సీ మీజిల్స్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. సో అత్యవసర తట్టు టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన దేశం ఏది? సో రీసెంట్గా ఒక కంట్రీలో మీజిల్స్ వల్ల చాలామంది పిల్లలు చనిపోతున్నారనమాట. సో అది అరికట్టడం కోసమే మీజిల్స్ వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది చేశారు. ఏ కంట్రీ? అది వచ్చేసి బంగ్లాదేశ్ అనమాట. సో ఈ మీజిల్స్ వ్యాక్సినేషన్ డ్రైవ్లో యూనిసెఫ్, WHO అండ్ గావి ఫౌండేషన్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారనమాట. సో వాళ్ళ ప్రోత్సాహంతో ఈ మీజిల్స్ వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది బంగ్లాదేశ్లో చేస్తున్నారు. సో రీసెంట్గా చూసుకున్నట్టయితే మార్చ్ వరకు 100 మంది కంటే ఎక్కువ మంది చిన్నపిల్లలే చనిపోవడం జరిగిందనమాట. సో ఇన్ఫాంట్ బేబీస్, వల్నరబుల్ సెక్షన్స్కి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ మంది చనిపోయారనమాట మీజిల్స్ వల్ల. సో అసలు ఈ మీజిల్స్ అంటే ఏంటి, ఎలా వస్తుంది, ఏ వైరస్ వల్ల వస్తుంది అని అంటే పారామిక్సో వైరస్. సో పారామిక్సో వైరస్ ఫ్యామిలీకి చెందిన ఒక వైరస్ వల్ల మీజిల్స్ అనేది వస్తుందన్నమాట. సో ఇదొక కంటేజియస్ ఎయిర్ బోర్న్ డిసీజ్, ఫ్యాటల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే ఈ వైరస్ వల్ల చనిపోయే ప్రమాదం కూడా ఉంది. మెయిన్గా మీజిల్స్ మన రెస్పిరేటరీ సిస్టమ్ మీద యాక్ట్ చేస్తుంది, అంటే డైరెక్ట్గా దాన్నే అటాక్ చేస్తుంది అనమాట. సో ఆ తర్వాత రెస్పిరేటరీ సిస్టమ్ నుంచి కంప్లీట్ బాడీని ఇది అటాక్ చేస్తుంది, స్ప్రెడ్ చేసేస్తుంది. సో మెయిన్గా ఇది మనం దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు కంటామినేటెడ్ ఎయిర్ పార్టికల్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. సో అలా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అది మాత్రమే కాకుండా ఈ మీజిల్స్ వైరస్ ఏదైతే ఉందో ఇది ఎయిర్లో నియర్లీ 2 hours వరకు యాక్టివ్గా ఉంటుంది. అంటే క్రౌడెడ్ ఏరియాస్లో ఎప్పుడైనా వెళ్ళినా కూడా ఆ పర్టికులర్ ఎన్విరాన్మెంట్లో, ఆ పర్టికులర్ ఎయిర్లో ఈ మీజిల్స్ వైరస్ అనేది ఉంటే అక్కడ ఆ ప్లేస్లో ఈ మీజిల్స్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇది చిన్నపిల్లల్లో మాత్రమే కాదు, లోయర్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళల్లో కూడా, ఇమ్యూనిటీ వీక్గా ఉన్న వాళ్ళల్లో కూడా మీజిల్స్ అటాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అండ్ మరి దీనికోసం ఇచ్చే వ్యాక్సిన్ ఏది అని అంటే మీజిల్స్ రుబెల్లా వ్యాక్సిన్ అనేది ఇమ్యూనిటీని, లాంగ్ టర్మ్ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడం కోసం ఈ మీజిల్స్ రుబెల్లా వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలా బంగ్లాదేశ్లో ఎవరైతే వల్నరబుల్ గ్రూప్స్కి సంబంధించిన పిల్లలు, ఇన్ఫాంట్స్ చనిపోతున్నారో వాళ్ళందరినీ కాపాడడం కోసం ఈ మీజిల్స్ వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది చేపట్టడం జరిగింది.